సో ఇది రియల్ సీట్ వేపిస్తున్నాను అనమాట నేను. ఇది కంప్లీట్ గా పోయింది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఈ ప్లేట్ కూడా నేను కొత్తది వేస్తున్నాను. ఏదైతే మనం బ్యాక్ రెస్ట్ కానీ లేకపోతే రియల్ రాడ్ ఉంటుంది చూడండి, కుషనింగ్ తో రాడు, నేనైతే బ్యాక్ రెస్ట్ వేపిస్తున్నా. సో ఆ బ్యాక్ రెస్ట్ వేయాలంటే కంప్లీట్ గా ఇది పోయింది అనమాట. సో ఇప్పుడు ఇది ప్లేట్ మళ్ళీ నేను కొత్తది వేపిస్తున్నాను. సో ఆ ప్లేట్ కూడా అవైలబుల్ గా ఉంటుందంట. సో ఇప్పుడు మనము యాక్సెసరీస్ అన్ని కూడా వేయించినాం కదా. సో వేయించిన తర్వాత సో టైర్ కూడా కొత్తది వేస్తున్నాను నేను. అరౌండ్ ఒక 2500 వరకు మనకు పడింది అనమాట. హోల్సేల్ రేట్ మీద ఇది క్యాట్ ప్రూఫ్ చూడండి మీకు కంప్లీట్ గా. మనకి క్యాట్ అంటే ఇట్లా పిల్లి ఏమైనా ఇట్లా గీకినా కానీ మనకి ఏం కాదు పది. సో ये कैट प्रूफ भी है, ये कैट ये नॉर्मल है, लेदर फोम है ये अभी ये इससे पहले मैं बताया था ये नॉर्मल क्वालिटी का है. ये कितने का है? 600. సో 600 నుంచి మనకు స్టార్ట్. సో రాయల్ అయితే సో సర్వీస్ చేయించిన తర్వాత నేను అక్కడ ఇండికేటర్ కనుక్కుంటే ఒక 350 వరకు ఛార్జ్ అవుతుందని చెప్పారు. సో మనకి ఇక్కడ 150కి వస్తుంది. కాకపోతే ఇండికేటర్ అనేది మనం కాంప్రమైజ్ కావచ్చు అనమాట. కొంచెం తక్కువ డబ్బులైనా మనం వేయించుకోవచ్చు. కాకపోతే వేరే లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను సైలెన్స్ అది వేయించిన ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అరౌండ్ ఇది ఒక 5000 to 5500 వరకు పడింది అనమాట షోరూమ్లో వేయించిన. సో ఇది కాంప్రమైజ్ కావద్దు మనం. ఇది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఈ రోజు నేను కింగ్కోటి దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో ఇది ఏంటంటే మన వెహికల్ కి కొంచెం యాక్సెసరీస్ వేయిద్దామని రాయల్ ఎన్ఫీల్డ్ కి. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం షాప్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో అన్ని యాక్సెసరీస్ రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించి లేకపోతే వేరే వెహికల్స్ కి సంబంధించి అన్ని రకాల యాక్సెసరీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో నేను నా వెహికల్ కి ఏమేమి ఇస్తున్నాను అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ కావచ్చు. మనకి సీట్ కవర్సే కానీ లేకపోతే ట్యాంక్ కవర్సే కానీ లేకపోతే ఇండికేటర్స్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మనకి జెన్యూన్ మనకి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకి నార్మల్ ఏవైతే ఉంటాయో మనకి జనరల్ గా అంటే మనకు కొంచెం లోకల్ క్వాలిటీ లేకపోతే అవి కూడా బెస్ట్ గానే ఉంటాయి. సో మీకు నచ్చిన అవి మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో డిపెండ్స్, ఇక్కడికి రావడమే ఆలస్యం. సో వాళ్ళే తీసుకెళ్తారు ఒకటి, వాళ్ళే తీసుకుపెట్టి అంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఒక 4 to 5 వెరైటీస్ అయితే చూపిస్తారు. అండ్ ఇంకోటి వాళ్ళని కూడా నేను కల్పిస్తాను అండ్ ఓనర్స్ తో కూడా మీకు నేను మాట్లాడిస్తాను. సో ఇప్పుడైతే మనము ఆ లోపలికి అయితే వెళ్ళిపోతాము. అండ్ సో ఫస్ట్ నేను నా వెహికల్ కి ఏమేమి ఇస్తున్నా చూపిస్తా. ఇదే మన వెహికల్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ది. సో నేను సీట్ కవర్లు అయితే వేస్తున్నాను. సీట్ కవర్ మనకు ఒక 4 to 5 వెరైటీస్ ఉంటాయి అనమాట. సో ఇది ట్యాంక్ కవరు. సో ఇది క్యాట్ ప్రూఫ్, అట్ ద సేమ్ టైం మనకి స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. అండ్ దాంతోపాటే ఇవి ఒకటి వేయించినాను ఇండికేటర్స్కి పైన కవరు. అండ్ కంప్లీట్గా మనకి రియల్ మనకి బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఒక్కసారి సో ఒకటి ఇండికేటర్ అయితే డ్యామేజ్ అయింది మనకి. సో ఇండికేటర్ మీరు చూడొచ్చు ఇది. సో నార్మల్గా మనకి అంటే షోరూమ్లో మనం వేపిస్తాం నార్మల్గా. ఇప్పుడు నేను సర్వీస్ చేయించిన వెహికల్ అయితే సో సర్వీస్ చేయించిన తర్వాత నేను అక్కడ ఇండికేటర్ కనుక్కుంటే ఒక 350 వరకు ఛార్జ్ అవుతుందని చెప్పారు. సో మనకి ఇక్కడ 150కి వస్తుంది. కాకపోతే ఇండికేటర్ అనేది మనం కాంప్రమైజ్ కావచ్చు అనమాట. కొంచెం తక్కువ డబ్బులైనా మనం వేయించుకోవచ్చు. కాకపోతే వేరే లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను సైలెన్స్ అది వేయించిన ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అరౌండ్ ఇది ఒక 5000 to 5500 వరకు పడింది అనమాట షోరూమ్లో వేయించిన. సో ఇది కాంప్రమైజ్ కావద్దు మనం. ఇది ఇక్కడ మనం వేయించుకుంటే జస్ట్ ఒక 2000 లేకపోతే 1900లోనే మనకి సైలెన్స్ అదైతే వస్తుంది. కాకపోతే ఏపీఎక్ పోవడమే మంచిది. అందుకే నేను ఫస్ట్ కనుక్కొని షోరూంలోనే వేయించినాను. సో ఇండికేటర్ మనకి అంత ఆ షోరూంలో వేయాల్సిన అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, మనకి బడ్జెట్లోనే అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ వేయించినాను. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇది వైట్ లైట్ అనమాట అనుకుంటున్నాను. సో ఇది వైట్ లైట్ ఆల్రెడీ ఇక్కడ వేయించిన నేను. సో ఇది బాగానే వెలుగుతుంది. ఇది కొంచెం డిమ్ అయింది. సో ఇది ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనకి కంప్లీట్ యాక్సెసరీస్ మీకు A to Z అనమాట. మనకి యాక్సెసరీస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్స్క్లూజివ్ అనమాట. సో చాలామంది ఇప్పుడు మీరు చూడొచ్చు లైక్ వెహికల్స్ అయితే చాలా, ఈవెన్ కొత్త వెహికల్స్ కూడా మీరు ఎక్కువ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అయితే వస్తాయి. సో ఇది కొత్తది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అనమాట. సో చూడొచ్చు. సో దీన్ని కూడా కంప్లీట్ సీట్ కవర్ కానీ ట్యాంక్ కవర్ కానీ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. షాప్ లోపలికైతే వెళ్తున్నాను. సో కంప్లీట్ దొరుకుతాయి అబ్బా మీకు. ఇప్పుడు సైలెన్స్ చూడొచ్చు మీకు, ఇవి సేఫ్టీ రాడ్లు, సో సీట్ కవర్స్, సో ఇది జాకెట్స్. సో ఇవన్నీ కూడా లైక్ పాలిష్ కానీ అవన్నీ కూడా మీకు ఇక్కడ. సో ఇండికేటర్స్ మీకు ఇండికేటర్స్తో పాటే కంప్లీట్గా ఇండికేటర్ ఒక చిన్న పార్ట్ అయినా ఇప్పుడు నేను జస్ట్ ఇండికేటర్ కవర్ ఒకటే వేయించినాను. కంప్లీట్గా సెట్ ఏం చేంజ్ అయిపోయలేదు. కంప్లీట్ సెట్ ఒకటి చేంజ్ చేసినాను. అండ్ దాంతోపాటే ఒకటి ఇండికేటర్ కవర్ కూడా మార్చినాను. అండ్ ఇప్పుడు మనం సీట్ కవర్ చూద్దాం. సో చూడొచ్చు మీరు. సో ఈయననే నాకు అన్ని ఇచ్చిండు అనమాట. అక్క నాంబయ్య ఖలీల్ నా. సో మనకి సీట్ కవర్స్ ఇగో ఈ టైప్లో ఉంటాయి అనమాట. ఒక 3-4 రకాలు చూపిస్తాడు. సో నాకైతే ఒక 5 to 6 నాకు వెరైటీస్ అయితే చూపించినాడు. ఏ కిట్నే కాదా
ये वाला आपको 1400 पड़ेगा। 1400 पड़ेगा। तो ये कैट प्रूफ भी है? नहीं नॉर्मल। ये कैट नहीं, ये नॉर्मल है, लेदर फोम है। ये अभी ये इससे पहले मैं बताया था, ये नॉर्मल क्वालिटी का है। नॉर्मल क्वालिटी ये कितने का है? 600 से स्टार्ट है। 600 సో 600 నుంచి మనకు స్టార్ట్. సో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఉంటుంది, మీకు చూడడానికి కూడా మంచి క్వాలిటీ బాగుంటుంది. సో నేనైతే టాప్ క్వాలిటీ తీసుకున్నాను, అరౌండ్ నాకు అది 1600 to 1700 పడింది అనమాట. సో అది కూడా వేయించిన తర్వాత నేను మీకు చూస్తాను. ఇది క్యాట్ ప్రూఫ్ చూడండి, మీకు కంప్లీట్గా మనకి క్యాట్ అంటే ఇట్లా పిల్లేమని ఇట్లా గీకినా కానీ మనకి ఏం కాదనమాట. సో చాలా స్ట్రాంగ్ క్వాలిటీ ఉన్నది. సో దీనికి కంపేర్ చేస్తే చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నది. ఇది ये कितने का है कैट प्रूफ का? 1800 का सेट है। 1800 का. अभी मैं जो दलाया था वो इससे भी और 2200 का है आप जो నేను వేయించింది 2200 అనమాట. సో ఇది మనకి 1800 వరకు ఇది వస్తుంది. అదే ప్యాటర్న్, ఇంకో ప్యాటర్న్ కూడా ఉందంట. సో కంప్లీట్గా ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటుంది అబ్బా, ఇక కంప్లీట్గా మీకు డిస్ప్లేలో మీకు నచ్చిన కలర్ లేకపోతే నచ్చిన డిజైన్స్ మీకు చూసి వేయించుకోవచ్చు. ఈవెన్ బాక్సెస్ కూడా సైడ్కి. సో కంప్లీట్గా హెల్మెట్స్ కానీ ఇట్లా మీకు వెహికల్స్ అయితే డిస్ప్లేలో కనిపిస్తాయి అనమాట. ఈ ప్యాటర్న్లో కూడా మీరు వేయించుకోవాలనుకుంటే అవన్నీ కూడా వేయించుకోవచ్చు. ఇట్లా డిస్ప్లేలో వెహికల్స్ ఉన్నాయి. ఎక్కువ అయితే క్లాసిక్ 350 అయితే వస్తుంది. ఈవెన్ నాది కూడా క్లాసిక్ 350. సో ఇది ఇంకొక ప్యాటర్న్ చూడొచ్చు మీకు. ఇది ఒకటి పూరా రాయల్ ఎన్ఫీల్డ్ రాసి ఉంది దీనిపైన. ఇది మన హ్యాండ్మేడ్, ఇది SIW. రైట్. ఇది వీళ్ళ స్టిక్కరింగ్ అనమాట, కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసి ఉంటుంది, జస్ట్ వీళ్ళ బ్రాండింగ్ కోసం అనమాట. ఏ కితనే కా? ये आपको पूरा सेट पड़ेगा आपको 700. ఓకే. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ ఐటమ్స్ కూడా మనకు దొరుకుతాయి. సో అందులో అయితే ఏం డిస్కౌంట్ అట్లా ఏముండదు. సో నేను అదే ఇచ్చినాను అనమాట బ్యాక్ అది ఇష్టం, ఎందుకంటే పిల్లలు కూర్చున్నా కానీ కొంచెం బాగుంటుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందని. ఆల్మోస్ట్ ఒక 8 to 9 years అయితే అయిపోయిందనమాట. సో 350 క్లాసిక్ నేను యూజ్ చేయబట్టి సో అది కూడా తీసి అది కూడా యూజ్ ఇస్తాను. సో జనరల్ ఏంటంటే మనకి జెన్యూన్ ఐటమ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా వస్తాయని మీకు చూపెట్టడానికి. సో అది కూడా ఒక్కటి తీసుకుందాం మనను. సో అప్పటివరకు వైజాగ్ అయితే తెచ్చిండి అనమాట. 350కి ఇచ్చాయి. 350 ఇప్పుడు చూడొచ్చు, కొత్త మోడల్ మీకు 350కి వైజాగ్ వస్తుంది కదా. సో కంప్లీట్ వైజాగ్ సెట్ అనమాట. ఏ కిतने का है? 2500 का वाइजर है. 2500 का. రాయల్ ఎన్ఫీల్డ్ का ఒరిజినల్ दिया तो 4000 అబౌ रहेगा. 4000 అబౌ వస్తుంది. అంటే ఏదైతే మీకు షోరూమ్లో అమ్ముతుందో సేమ్ అదే క్వాలిటీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే అంత వద్దు మనకి, ప్రైసింగ్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, లోకల్ మేడ్ కావాలంటే ఇది మనకి 2500 దొరుకుతుంది. సో ఇంకొకటి లోకల్ కాదు, మోటార్ గేర్ బ్రాండ్. ఇది మోటార్ గేర్, ఇది కూడా బ్రాండెడ్, మది లోకల్. ఇంకా చీప్ కూడా ఉందంట, ఇంకా మది లోకల్ది కూడా ఉందంట. సో తీస్తున్నాడు. సో ఇది మది లోకల్. ఏ కిतने का है भाई? ఏ कितने का? 800. సో 800లోనే మనకు వచ్చేస్తుంది వైజాగ్. సో ఇది నేను వేయించింది అనమాట బ్యాక్ రెస్ట్. సో లుక్ కూడా చాలా బాగుంటుంది. సో నేను 2-3 రకాల బ్యాక్ రెస్ట్ అయితే చూపించినాను, అంటే ఈయన చూపించినాడు. సో అంతా నాకు నచ్చలేదు, కాకపోతే ఇది చాలా బాగుంది, ఎందుకంటే ఇది ఒరిజినల్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్. ये कितने का दिया है भाई? 2800. 1050 का गैब्रियल रहेगा. 1750 का गैब्रियल है आपको. 1050 का बैक रेस्ट है. राइट. ये 2800 మనకు పడింది. 20 का गैब्रियल. राइट. ఒక్కసారి ये भी जरा एक बार निकाल के सीट पे बता. చూసారు మీరు కంప్లీట్గా. సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో పెట్టి కూడా నేను చూపిస్తాను అనమాట. సో చాలా నీట్గా ఉంది ఇదైతే. సో నేను ఫిట్టింగ్ అయిన తర్వాత కంప్లీట్గా మన వెహికల్ అయితే చూపిస్తాను. इसका जो फिनिशिंग है, ये फिनिशिंग, स्टिचिंग और ये एम्बोजिंग जो है ना पूरा रॉयल एनफील्ड का हैंडमेड है पूरा. राइट. एम्ब्रॉयडिंग है. ये निकलेगा करेगा नहीं. సో 9 నికలేగా. సో ఇది థ్యాంక్ యూ భయ్యా ఖలీల్. ఇప్పుడు ఓనర్ అయితే మనం మాట్లాడదాం ఒక్కసారి. సో ఇప్పుడు ఓనర్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. హాయ్ సార్. आपका नाम सर? సంతోష్. సంతోష్ మార్ట్స్ వచ్చింది మీరు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ వీడియో ఎవరైనా చూస్తుండ్రు, ఓకే, పర్టికులర్గా వీడియో తీసుకుని రండి, సబ్స్క్రైబ్ చేస్తే దానికి పర్సనల్గా 10% డిస్కౌంట్ ఇస్తాయి. ఓకేనా బ్రో? థ్యాంక్ యూ గైస్. సార్ ఇంకేమేమి దొరుకుతాయి సార్ ఐటమ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కాకుండా? ఆర్ క్యా ఏ బండి కొత్త బండి ఏమైనా మీకు స్పేర్ పార్ట్స్ కానీ ఏ వెహికల్ అయినా కానీ. ఎస్. సో చూసేది కదా, ఏ వెహికల్ అయినా, ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఏ వెహికల్ అయినా కానీ మనకి అక్కడ ఎక్స్క్లూజివ్ అవైలబుల్గా ఉంటాయి. షాప్ కా నామ్ సంతోష్ మార్ట్స్, MODZ. సంతోష్ మార్ట్స్. సో ఇప్పుడు వెహికల్ అయితే చేస్తున్నారు. సో నేను సైలెన్సర్ వేయించింది ఇదే అనమాట. ఒక 5500 వరకు మనకు సైలెన్సర్ అయితే పడ్డది. అంటే 8-9 years అయిపోయింది కాబట్టి కంప్లీట్గా ఇక్కడ క్రాక్ వచ్చేసింది. దానివల్ల ఏమవుతుందంటే సౌండ్ అనేది డిఫరెంట్గా రావడం ఒకటి, ఇంకొకటి మైలేజ్ కూడా ఇవ్వకపోవడం సరిగా. సో అవన్నీ రీజన్స్ అనమాట మెయిన్ సైలెన్సర్ చేంజ్ అయిపోయినకే. అండ్ ఇంకొకటి, సో ఇది కవర్ ఒక్కటే నేను మార్పించినాను అనమాట. కవర్ ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇండికేటర్ కంప్లీట్ సెట్ అయితే ఇది చేంజ్ చేయించిన.
సో కంప్లీట్గా వెహికల్ రెడీ అయిన తర్వాత ఒక్కసారి నేను మీకు చూపించి ఇంకా మనం వైండప్ చేద్దాం. సో ఇది రియల్ సీట్ వేపిస్తున్నాను అనమాట నేను. ఇది కంప్లీట్ గా పోయింది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఈ ప్లేట్ కూడా నేను కొత్తది వేస్తున్నాను. ఏదైతే మనం బ్యాక్ రెస్ట్ కానీ లేకపోతే రియల్ రాడ్ ఉంటుంది చూడండి, కుషనింగ్ తో రాడు, నేనైతే బ్యాక్ రెస్ట్ వేపిస్తున్నా. సో ఆ బ్యాక్ రెస్ట్ వేయాలంటే కంప్లీట్ గా ఇది పోయింది అనమాట. సో ఇప్పుడు ఇది ప్లేట్ మళ్ళీ నేను కొత్తది వేపిస్తున్నాను. సో ఆ ప్లేట్ కూడా అవైలబుల్ గా ఉంటుందంట. సో అది చూద్దాము. అండ్ మీన్ వైల్ మనకి సీట్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో సీట్ అయితే ముంగడ ఫిట్ చేస్తున్నాడు. సో సీట్ కవర్స్ తీస్తా. సో ఇది ఇంకొక వేరే బండి అనమాట, ఇది కొత్త వెహికల్ ఇది చూడొస్తుంది. సో దీనికి బ్రౌన్ కలర్ సీటింగ్ అయితే వచ్చింది. నేను ఇక్కడ బ్యాక్ రెస్ట్ వేయిస్తున్నా, కాకపోతే వీళ్ళు కుషనింగ్తో రాడ్ వేయించేది అనమాట. సో ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. బ్లాక్ కలర్ వస్తుంది, ఈవెన్ మనకి బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. సో ఇది నేను సీట్ కవర్ వేయించింది అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చాలా బాగా అనిపించింది. సో ఈ టాప్ క్వాలిటీ ఆయన చూపించిన దాంట్లో నేను తీసుకుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంతకుముందు చెప్పినట్టు క్యాట్ ప్రూఫ్ కానీ ఇది కంప్లీట్గా మనకి ఇట్లా గీకినా కానీ ఏం కాదనమాట. సో చూడొచ్చు, నేను ఇప్పుడు గీకుతున్నా. సో చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కడ గీతలు కానీ అట్లా పడడం. సో చాలా సాలిడ్గా ఉంది మెటీరియల్ కూడా. అండ్ ట్యాంక్ కవర్ ఇది అంటే కంప్లీట్గా ఒకటే ప్యాటర్న్ ఉండేటట్టు ట్యాంక్ కవర్ కంప్లీట్గా సీట్ కవర్లు ఒకటే వేపిస్తున్నాను అనమాట. కంప్లీట్గా షీట్ అయితే మార్చి చూడండి, మళ్ళీ ఇప్పుడు కొత్త షీట్ వేసేది అనమాట. సో పాతది ఇక్కడ ఉంది, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అది. సో ఇప్పుడు కంప్లీట్ కొత్త షీట్ అయితే వేయించినాడు. సో దీనికి మనం బ్యాక్ రెస్ట్ పెడుతున్నాము. సో బ్యాక్ రెస్ట్ కాకుండా మామూలు మనం ఫోమ్తో ఆ రాడ్ కూడా పెట్టవచ్చు. ఒరిజినల్ రాడ్ అయితే ఇది మనది అనమాట, ఒరిజినల్ రాడ్. సో ఒక 9 years అయిపోయింది కాబట్టి కంప్లీట్గా రస్ట్ అయితే వచ్చింది. సో ఇది మన పాత సీట్ కవరు. సో కొత్తదేమో ఇది. సో ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో తీసి పెడతాను, ఒకవేళ అదేమైనా డ్యామేజ్ అయిన ఫ్యూచర్ మనం ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం మనకి చాలా చిన్నగా అనిపిస్తుందని వేరేది మారుస్తున్నాం మళ్ళీ. సో ఇదే ఇస్తున్నాను అనమాట, కొంచెం పెద్దగా ఉంది ఇది. సో ఇప్పుడు 170. సో ఇక్కడనే ఇప్పుడు మనము యాక్సెసరీస్ అన్నీ కూడా వేయించినాం కదా. సో వేయించిన తర్వాత సో టైర్ కూడా కొత్తది వేస్తున్నాను నేను. అరౌండ్ ఒక 2500 వరకు మనకు పడింది అనమాట. ఎంఆర్ఎఫ్ టైర్ 80 నుంచి ఇప్పుడు మీకు సెక్షన్ అదంతా చూపించినాను కదా రాయల్ ఎన్ఫీల్డ్ది. సో సర్ ఉన్నది. సో ఇక్కడ మనకి 2 wheelersకి సంబంధించి అన్ని రకాల టైర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సిఎట్ ఎంఆర్ఎఫ్. సో నేనైతే ఎంఆర్ఎఫ్ తీసుకున్నాను, మనకు ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎంఆర్ఎఫ్ వచ్చింది కాబట్టి. సేమ్ అదే లైన్లో మనకి కింగ్కోటి లైన్లోనే మనకి ఏదైతే ప్యారడైజ్ ఉందో సేమ్ ఇంతకుముందు మనం అక్కడ వేయించినాం కదా యాక్సెసరీస్. సో అదే లైన్లోనే ఉంటుంది అనమాట. సో సార్తో ఒక్కసారి మాట్లాడతాం. హాయ్ సార్. సార్ आपका नाम? గుర్దీప్ సింగ్. సో సార్ ఉన్నది. సో సార్ది అనమాట షాపు. మనకు ఒక 2500 వరకు పడింది అనమాట మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎంఆర్ఎఫ్ టైర్. సో क्या क्या रहते हैं सर सब कंपनियों का रहता है? हमारे पास सीएट का ऑल 2 व्हीलर टायर एंड होलसेल रेट में हमारे पास रहता है. హోల్సేల్ రేట్ మీద అవుతా 100% ओरिजिनल फ्रेश का. రైట్ రైట్. సో మీకు ఎప్పుడన్నా కానీ టైర్ కన్నా ఏమైనా కావాలనుకుంటే సార్ షాప్ కన్నా బ్రైట్ టైర్ హౌస్. బ్రైట్ టైర్ హౌస్ చూడండి. సో మనకి ఈ రోడ్, సో కింగ్కోటి రోడ్ అనమాట ఇది. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వీడియో. ఆల్మోస్ట్ మన వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ యాక్సెసరీస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి కదా రాయల్ ఎన్ఫీల్డ్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏ వెహికల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి A to Z ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మీకేమన్నా రిక్వైర్మెంట్ ఉందో కూడా ఇక్కడ ఇంకోటి అనమాట లొకేషన్ అనేది. సో ఈజీగా మీకు ఆపోజిట్ మనకి పిస్తా హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో పిస్తా హౌస్ ఆపోజిట్ మనకి షోరూమ్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.